ఒక్కసారి మనం ఒక కోర్సులోకి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాం, పోనీ ఇంటర్మీడియట్ కాదని పోనీ ఇంజనీరింగ్కి వెళ్ళామండి, లేకపోతే మెడిసిన్కి వెళ్ళామండి. బయాలజిస్ట్ అని చెప్పి మెడిసిన్లో దూకారు మీరు. అసలు బయాలజీకి మెడిసిన్కి పెద్ద సంబంధం ఉండదు. అక్కడికి వెళ్ళింది ఎనాటమీ ఉందండి, ఏదో ఎనాటమీ నాకు నచ్చట్లేదంటే ఇలాగ. నాకు బయాలజీ ఇంట్రెస్ట్ కాబట్టి నేను మెడిసిన్కి వచ్చాను. నేను అంటే 5 years బయాలజీ ఉంటుందా? ఉండదు కదా. అంటే ఏంటి, అక్కడ రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. ఫిజిక్స్ ఉండొచ్చు, లేదంటే అనాటమీ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. లేదా కార్డియాలజీ ఇష్టం నాకు, పెద్ద మన సూపర్ స్పెషాలిటీ లేక ఇప్పుడే లేదు నాకు ఇంక వేరేది ఈఎన్టీ సబ్జెక్ట్ ఏదో ఉంది, ఈఎన్టీ నాకు ఇష్టం లేదు అని అన్నారనుకోండి, కుదరదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ, మీకు పలానా నేను ఆస్ట్రోనాట్ అవుతాను, నాసాకి వెళ్తాను, ఆస్ట్రానమీ ఇంజనీర్ అవుతాను, ఏరోస్పేస్ ఇంజనీర్ అవుతాను అనకూడదు. అలాగా ఇవన్నీ లేమన్ భాషలండి. ఇవన్నీ ఏమీ తెలియదు అమాయకత్వంగా మాట్లాడి తల్లిదండ్రులకి కూడా తెలియక పాపం వాళ్ళు చెప్తున్న మాటలను వీళ్ళు వింటూ ఉంటారండి. ఆస్ట్రోనాట్స్ అవ్వడానికి చదవలసినటువంటి సబ్జెక్ట్స్ మ్యాథ్సో లేదా డైనమిక్సో లేదా ఇంకోటి ఉంటుంది కదా. నాకు మ్యాథ్స్ రాదు, రోబోటిక్ ఇంజనీర్ అవుతాను అంటున్నారు మీరేమనుకుంటున్నారంటే అప్పుడు మీరు ఏమో తెలుసా, రోబోటిక్ మెకానిక్ అవుతానని చెప్పాలి. అది కరెక్ట్ వర్డ్. అది అంటే ఏం చెప్పాలి, కారు ఇష్టం నాకు, విప్పుతాను బిగిస్తా అని మీరు ముద్దులు ఆడుకుంటున్నారు పిల్లవాడిని చూసి. చిన్నప్పుడు మరి కార్లు ఆడుకున్నాడు కాబట్టి మెకానికల్ ఇంజనీర్ అవుతాడు వీడు. ఏంటది, మెకానికల్ ఇంజనీర్ అవ్వడానికి చదవలసిన సబ్జెక్ట్స్ కంటెంట్ వేరు. మీరు ఇప్పి బిగిస్తే మెకానిక్ అవ్వండి, పోయి మెకానిక్ షాప్లో జాయిన్ అయితే మెకానిక్ అవుతావు. సినిమా చూసే సోఫాలో కూర్చుని డైరెక్టర్ అవుతాను అంటున్నాను, ఎలా అవుతావు? డైరెక్టర్ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ వేరు, సినిమాని సోఫాలో కూర్చుని పాప్కార్న్ తిని ఎంజాయ్ చేయడం వేరు.